అందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రీకృష్ణ జన్మాష్టమి అనగానే నాకు ఒక విషయం గుర్తొచ్చిందండి. మనం కథలుగా వింటూ ఉంటాం కదా, చిన్నప్పుడు శ్రీకృష్ణుడు ఇంటింటికి వెళ్ళి వెన్న దొంగిలించేవాడు, అప్పుడేమో గోపికలు అందరూ యశోద దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేస్తే గొడవ అయ్యేది అనేసి. అయితే ఈ సినిమాకి ఎక్కడో రిలేటెడ్గా అనిపిస్తుంది. ఇక్కడ ఒక బాయ్ కూడా ఇంటింటికి వెళ్ళి పేపర్ వేస్తూ ఉంటాడు, కానీ ఒక ఇంట్లోని ఒక అమ్మాయి మనసు మాత్రమే దొంగిలించాడు. మరి అందమైన ప్రేమ కథ ఎలా సాగింది, ఆ తర్వాత ఏం గొడవలు జరిగాయి, వీటితో పాటు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఉంది తెలుసుకోవాలంటే మాత్రం మీరు థియేటర్స్కి వెళ్ళి పేపర్ బాయ్ సినిమా చూడాల్సిందే. సో ఈ ప్రాసెస్లో మనకి ఈ ఎంటర్టైన్మెంట్లో భాగంగా ఎలా పిక్చరైజ్ చేశారు, ఎలాంటి విశేషాలు జరిగాయి, ఇవన్నీ మనతో పంచుకోవడానికి వీ హ్యావ్ అవర్ ప్రొడ్యూసర్ నరసింహ గారు హియర్. హలో అండి, హ్యాపీ కృష్ణాష్టమి. ఆల్సో మన పేపర్ బాయ్ సంతోష్ శోభన్, హాయ్. అండ్ మన బ్యూటిఫుల్ రియా సుమన్, హలో. అందరికీ మరోసారి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఓకే, ఎంత సింపుల్ గా. ఓకే, సో ఒక్కసారి కృష్ణాష్టమి గురించి మాట్లాడుకుని మన పేపర్ బాయ్ సక్సెస్ లోకి వెళ్ళిపోదాం. సో కృష్ణాష్టమి అనగానే మీ ముగ్గురికి ఒక గుర్తొచ్చే ఒక ఎలిమెంట్ ఏదైనా? నరసింహ గారు, ఐఎమ్ వెరీ హ్యాపీ ఈరోజు మీరు మాట్లాడడం నేను వినబోతున్నానని. యా, సో చెప్పండి. కృష్ణాష్టమి అంటే ఫస్ట్ దొంగతనాలు గుర్తుకొస్తాయి. నాకు అదే గుర్తొచ్చింది, నీకు అదే గుర్తొచ్చింది. ఓకే, అలా ప్రతిదీ ఏ చిన్న విషయము, లడ్డు దొంగిలించిన పిల్లప్పుడు, లేదా ఇప్పుడు వచ్చేసి ఎవరైనా థియేటర్లకి టికెట్స్ దొంగిలించినా కూడా అలా చాలా చాలా ఫన్నీగా ఉంటది. దానికి బేస్ చేసుకుని కృష్ణాష్టమి ప్రతిరోజు కృష్ణుడు గుర్తుకొస్తాడు. ఓకే, అలాంటి చిలిపి పనులు అలాంటివి చేసినప్పుడు కూడా బాగా గుర్తుకొస్తాడు. బాగా కనెక్ట్ అవుతుంది కృష్ణుడికి. దొంగతనాల వరకేనో చిలిపి పనుల వరకు మనకు తెలియదు. ఓకే, సో సంతోష్, నాకు మా తెలుగు సినిమాల్లో చాలా సార్లు హీరోల ఎంట్రన్స్ ఉంటది, పైకి లేవరు కొట్టగానే హీరో రివీల్ అవుతారు. అదొకటే మెమరీ నాకు. ఉట్టి కొట్టడం, ఉట్టి కొట్టడం, పరిగెత్తుకుంటే ఎగిరి స్లో మోషన్ లో రివీల్ అవుతుంది హీరో. నాకు అది మెమరీ కృష్ణాష్టమి అంటే. మీకు కూడా వన్ ఫైన్ డే అలాంటి ఒక ఎంట్రీ రావాలని కోరుకుంటున్నా. యూ లవ్డ్ ఇట్ కదా, అలాంటి ఒక ఇంట్రో మీకు కూడా వస్తే బాగుంటుంది. సూపర్, ఐ కాంట్ వెయిట్. సంతోష్ వచ్చేవన్నీ అలాంటివి. ఇంకా అదే ఆల్రెడీ చాలా పాస్ అయిపోయాడు. పేపర్ బాయ్ ని కాస్త లవర్ బాయ్ అంటున్నారు ఇప్పుడు, పేపర్ బాయ్ అయ్యాక. సో రియా, ఐ థింక్ నార్త్ లో ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా కృష్ణాష్టమి. What we at my place we do is like we go to the temple and pray, and a lot of on the roads and all we participate in that mud fort thing and you know all of that madness. Yeah, and sweets. స్వీట్స్, నాట్ లో స్వీట్ లేకుండా ఏ పండుగ జరగదు. ఓకే, సో కమింగ్ టు పేపర్ బాయ్, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ముగ్గురికి కూడా, యాక్చువల్లీ టు ద హోల్ టీమ్. నిజంగా ముందు నుంచి ఏదైతే ఒక మంచి లవ్ స్టోరీ, ఆనెస్ట్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అని ప్రొజెక్ట్ చేశారో అదే ఈరోజు థియేటర్లో కనిపిస్తోంది. అండ్ మేము త్రూ అవుట్గా ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ ఇంకొక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే సినిమా మొత్తంలో ఎంటర్టైన్మెంట్ ఈ రేంజ్లో ఉంటుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాస్ ట్రైలర్లో చూస్తే ఓన్లీ లవ్ కనిపించింది, ఎంటర్టైన్మెంట్ మాత్రం ఇంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ దాట్ వే వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. సో ఎలా ఉంది, మీకు ఎలా వచ్చింది టాక్, అండ్ మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్ని? నరసింహ గారు, ప్రొడ్యూసర్ గా మీరు చెప్పాలి. యాక్చువల్లీ మేము అనుకున్న దానికంటే చాలా మంచి రెస్పాన్స్ ఉంది. నిన్న మార్నింగ్ షో, ఫస్ట్ మ్యాట్నీ షో, మార్నింగ్ షో కంటే బెస్ట్ ఆఫ్ ఫస్ట్ షో, సెకండ్ షో ఇంకా బెటర్ అయిపోయాయి. అలా ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మనం అనుకున్నది ఎక్స్పెక్టేషన్ గా హౌస్ఫుల్ కలెక్షన్ చాలా బాగున్నాయి. ఓపెనింగ్ చాలా బాగున్నాయి. మనం అనుకున్నది చాలా బెస్ట్ గా ఉంది. రైట్. అండ్ మీకు హౌ హ్యాపీ యు ఆర్? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండి. అంటే ఇట్స్ నాట్ ద ఎక్స్ప్లిసిట్ షో కాదు, 2 years హార్డ్ వర్క్ కదండి. అండ్ ఇట్ కమ్స్ అవుట్ సడన్ గా ఊపిరి పీల్చుకున్నట్టు ఉంటుంది. ఇట్ ఫీల్స్ దట్ గుడ్. ఫీల్ లైక్ ఆల్ ఆఫ్ us are super happy. రియా, యాక్చువల్లీ మీరు ఈ పేరు ఎందుకు మార్చుకున్నారో తెలియదు కానీ రియా సుమన్ అని. ఇప్పుడు ప్రస్తుతానికి ధరణి తప్ప ఏం గుర్తుండట్లేదు మాకు. ఈ సినిమాకి ఎందుకు మార్చుకోవాలి, అసలు అవసరమే లేదు, ధరణి వచ్చేసింది మీకు. That's all. Even I've got the same kind of compliments on my social media and personal messages and all, and people are loving this character, Dharini and Ravi, and
I'm very overwhelmed with the response we have got. బట్ హీరోయిన్ కి ఇలాంటి క్యారెక్టరైజేషన్ అండ్ ఇంత స్కోప్ ఉండడం చాలా రేర్ గా the depth ఉంటుంది. and all that. I've been saying this, such characters are not really written that Yes. often, and it's a very rare and very special character. ఎస్ యాక్చువల్లీ నేను పేపర్ బాయ్కి సంబంధించి చాలా ఈవెంట్స్ చేసినప్పటికీ నాకు ఎప్పుడూ ఒక డౌట్ మాత్రం ఉండిపోయింది, అసలు పేపర్ బాయ్ మీద సినిమా తీయాలనే ఐడియా ఎందుకు వచ్చింది సంపత్ గారికి అని. ఈ రోజు ఆయన ఇక్కడ మిస్సింగ్, అడుగుదాం అనుకున్నాను. మీతో ఎవరితోనైనా డిస్కస్ చేశారా వై పేపర్ బాయ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక లవ్ స్టోరీ రాయాలని ఎందుకు అనిపించిందని? మీరు ఉన్నట్టున్నారు సార్, ఒకసారి చెప్పారు ఉన్నారా? Okay. ఒకసారి చెప్పాను. అప్పటికి ఆయన ఇంటి పక్కన ఆయన ఒకసారి చూసారంట, ఒక పేపర్ బాయ్ వచ్చి ఆల్వేస్ ఒక ఇంటి ముందు పక్కింటి అమ్మాయి సైడ్ కొట్టాడు. ఆయన అది నోటీస్ చేశారంట. ఐ థింక్ అదే దాట్ ఈస్ నిజంగా 10 years వచ్చేసి అబ్బాయి వాళ్ళ పేపర్ వేసే అబ్బాయి, మన సంపత్ గారు అంటే పేపర్ వేసే అబ్బాయి వేరే అమ్మాయిని లవ్ చేస్తే నిజమే ట్రూ స్టోరీ. ఇది ఇంతవరకు ఎవరికి తెలియదు, ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు బీజం అక్కడే 10 years అబ్బాయి, అబ్బాయి వయసు కూడా అప్పట్లో 14 years ఓన్లీ. 14 years నుంచి 17-18 years స్టార్ట్ అయిపోయి 24 వరకు అలా. ఓ మై గాడ్, ఇది ఇంకా ఆగస్ట్ 24 వరకు లవ్. 5 to 6 years లవ్. మీరు ఎవరైనా తగిలారా ఇలాంటి వాళ్ళు? చూసారా, విన్నారా? సంతోష్ మీరేమన్నా? లేదండి. No, even I'm not aware. పేపర్ బాయ్, The real people behind this. రియల్ స్టోరీ. వావ్, గ్రేట్ గ్రేట్. రియల్ స్టోరీ తీసిన దాన్నే బేస్ చేసుకొని చేసిన సినిమా ఇది. అంటే ఒకటి పేపర్ బాయ్ ఇంటింటికి తిరుగుతూ ఉంటాడు, ఎవరింట్లో ఎవరుంటారు, ఒక అందమైన అమ్మాయి ఉంటే ఆటోమేటిక్ గా అట్రాక్ట్ అవుతారు, ఇది తెలుసు. కానీ ఇంత ఆనెస్ట్ గా లవ్ చేయడం, ఆ ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం, ఇలాంటివన్నీ కూడా కొంచెం యూనో మేబీ అది నిజమా, జరుగుతుందా అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ ఐ థింక్ సినిమాలో చాలా జెన్యూన్ గా న్యాచురల్ గా చూపించారు. అండ్ ద వే యువర్ క్యారెక్టర్ ఇస్ రిటన్ చాలా చాలా బాగుంది. హౌ డిడ్ యూ ఎంజాయ్ వర్కింగ్ ఫర్ రవి క్యారెక్టర్? రవి కి సంతోష్ కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఐ థింక్ ఐఎమ్ నథింగ్ లైక్ రవి, సో దాట్ ఈస్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అంటే రవి పర్స్పెక్టివ్ కానివ్వండి, రవి ప్రపంచాన్ని చూసే దృక్పథం కానివ్వండి, ఎక్స్ట్రీమ్లీ ఆపోజిట్. సో దాట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఇట్స్ నథింగ్ లైక్ మై పర్సనాలిటీ. సో that was a new experience, and of course I enjoyed working every single day. కానీ చాలా బాగుంది. అంటే మెచ్యూర్డ్ క్యారెక్టర్, రెస్పాన్సిబుల్ అండ్ మెచ్యూర్డ్ కదా. నాకు లేవు కాబట్టి ఇంకా we don't think so actually. You're being sweet. Thank you. యాక్చువల్ రవి చేసిన ఎవరైనా సరే ఫస్ట్ సినిమా అనుకోరు. యాక్చువల్ 10 movies చేసి ఎలా రెస్పాన్సిబుల్ క్యారెక్టర్ ఉండదు కదా. అవును, కమర్షియల్ హీరో అయిపోయి. అవును, అంటే ఒక 10 movies చేసిన 11 movies చేసేంత అనుభవం అతనికి వచ్చేసింది. అవును, ఎగ్జాక్ట్లీ. కానీ నిజంగా ఈవెన్ పర్ఫార్మెన్స్ లో బయట అందరూ అంటున్నారు, బయటకు వచ్చిన హీరో సూపర్ అంటున్నారు. వావ్. సో ఎనీ బెస్ట్ కాంప్లిమెంట్ టిల్ డేట్ ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించి? ఐ థింక్ ప్రీ రిలీజ్ రోజు నాకు తెలిసి అల్లు అరవింద్ గారు అన్న మాటలు నాకు ఎప్పటికి గుర్తుంటాయండి. బిగ్ డీల్ ఫర్ మీ, రైట్? లవ్లీ స్టే విత్ మీ. ఓకే. సో ధరణి, వాట్ డూ యూ థింక్? ఇప్పుడు మీరే ధరణి అనుకుని ఉంటే కనుక ఒక పేపర్ బాయ్ ఇలాగా పరిచయం అయ్యి ప్రేమలో పడాల్సి వస్తే, డూ యూ రియల్లీ గో ఫర్ దాట్? Yeah, why not? Because that's the very external layer, what you're saying, paperboy coming and falling in love. It's not limited only to that. They connect through books, words, poems, and that's where they share that passion and the mentality and perspective towards life, and that's how they connect emotionally. So if I connect to someone that emotionally, definitely, yeah. No other second. సో అక్కడ పేపర్ బాయా మిల్క్ బాయా కాదు, అక్కడ అతని క్యారెక్టరైజేషన్ అనేది ఇంకా వాట్ మ్యాటర్స్. Not only a paper, he's a B.Tech, Yes. graduate. He has potential. That's what Dharani tells her parents. Exactly. He's not going to do that, just that. We'll work, and I'm independent. He's working. He's hardworking. He'll keep me happy. So yeah. బట్ ద బేసిక్ బ్యాక్ డ్రాప్ అనేది చాలా కొత్తగా రిఫ్రెషింగ్ గా ఉంది కదా. ఒక పేపర్ బాయ్ కష్టాలు ఏంటి అండ్ ఆ పాట కూడా ఒక పేపర్ బాయ్ కోసం రాయడం, పాడించడం అనేది ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఫస్ట్ మీకు ఆ థాట్ చెప్పినప్పుడు, అఫ్ కోర్స్ మీ ఇద్దరికి యాక్చువల్లీ మీరు అంటే ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, అంటే మాసీగా ఉంటుందా క్లాసీగా ఉంటుందా, ఇలా ఏమన్నా డౌట్స్ వచ్చాయా మీకు పేపర్ బాయ్
ఆ ప్రొఫెషన్ అనగానే? అంటే నేను ఆడిషన్ చేశానండి, సో ఐ గాట్ సెలెక్టెడ్. సో కథ నేను జడ్జ్మెంట్ చెప్పేంత ఇదేం లేదు, బట్ మీ థాట్ ప్రాసెస్ అంటూ ఒకటి ఉంటుంది కదా జనరల్ గా. యూఎస్పీ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ అ పేపర్ బాయ్ బ్యాక్ డ్రాప్. నాకు తెలిసినంత వరకు, నేను చూసిన తెలుగు సినిమాల వరకు పేపర్ బాయ్ బ్యాక్ డ్రాప్ అనేది ఇప్పటివరకు చూడలేదు. దట్ ఈస్ వెరీ రిఫ్రెషింగ్. అవును అవును. We don't have like classy or massy, that differentiation or anything in our minds. I think we just wanted to keep it natural and real, like the characters and situations which you see around yourself and connect to. I think that's the plus. Yes. మీరు చెప్పాల్సిందే. ఇక్కడ ఏమైందంటే ప్రతి రియల్ లైఫ్ లో ప్రతి ఫేమ్ మనకు జరిగినట్టు కళ్ళకన్నట్టు చూపిస్తారు అక్కడ. అంటే మనం నిజంగా ఈ సినిమాని అనుకోము. నిన్న థియేటర్స్ లో చాలా మంది ఒక పెద్ద పెద్ద ఇంటి వాళ్ళు వచ్చి చూసినప్పుడు వాళ్ళకి ఐస్ వచ్చాయి. అవును. అంటే నిజంగా వాళ్ళు ఫీల్ అయిపోయారు. ఆ సెకండ్ హాఫ్, ఆ జర్నీ లాస్ట్ చూసినప్పుడు నిజంగా వాళ్ళు కలవాలా అనేంత థ్రిల్లింగ్. ఆ లేడీస్ మాట్లాడుకోవడం చాలా బాగా నచ్చింది. నిజంగా ప్రతి ఫేమ్ వచ్చేసి అదేంటో కరెక్ట్ గా నిజంగా మన లైఫ్ లో జరిగేట్టు చూపించారు అక్కడ. చాలా కనెక్టింగ్ అయిపోయింది మొత్తం. నైస్. ఐ థింక్ సంపత్ గారుకి అంటే లవ్ స్టోరీస్ మీద చాలా మంచి గ్రిప్ ఉంటుంది. ఆయన ఇప్పుడు మంచి హీరోయిక్ డైలాగ్స్ రాశారు చాలా సినిమాల్లో అండ్ సూపర్గా పేలాయి కూడా. బట్ ఈ సినిమాలో డైలాగ్స్కి ఎంత మంచి అప్లాజ్ వచ్చిందంటే, ఇటు వీళ్ళిద్దరి మధ్య లవ్ బేస్డ్ డైలాగ్స్, ఎమోషనల్ డైలాగ్స్ కానీ అసలు భలే ఉన్నాయి నిజంగా. ఐ థింక్ చాలా మంది వాడేస్తారు బయట రేపటి నుంచి, డౌట్ లేదు. డైలాగ్స్ చాలా బాగున్నాయండి ఈ మూవీకి. ఆయన నిజంగా చెప్పాలంటే రాయడం కంటే బ్లడ్ పెట్టారు. బ్లడ్ పెట్టేసి చేసిన వర్క్ ఇది. చాలా ఇష్టంగా చేశారు ఆయన. ఎక్కడ బయట చూసినా కూడా ప్రతి ఒక్కరు డైలాగ్స్ గురించే. ఇంకా బేసిక్ గా చెప్పాలంటే నీ లైఫ్ ముందర వచ్చి అది వెనకలు నా వెనక చీకటి, అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటి డైలాగ్ ఇప్పుడు వినలేదు కూడా మనం అసలు. ఇంకోటి ఆ ముద్దు సీన్ అనేది ఆ యూత్ లో ఎలా వెళ్ళిపోయిందంటే వాడతారు, బాగా వాడతారు. చాలా చాలా బాగా వచ్చింది. ప్రతి ఒక్కరు ఏదో ఒకరు అన్ని వేరే రకంగా చూపించారు ముద్దును. కానీ ఇది నిజంగా రియల్ లో మనం ముద్దుకు పెట్టుకోవడం అంటే ఇలా అనేది కూడా చూపించచ్చు అనేది ఫస్ట్ టైం మన సంపద గారు చూపించారు. నిజమే. అవును. చాలా వర్క్. మీ ఫేవరెట్ ఏది డైలాగ్? కష్టం నాకు తెలుసు. నాకు ట్రైలర్ లో ఒక డైలాగ్ ఉంది కదా, నాకు చాలా ఇష్టం. అండ్ సార్ నువ్వు ధరణితో మాట ఒకసారి నువ్వు నుంచుని చూడు, నీ బ్యాక్గ్రౌండ్ చూడు ఎంత బ్రైట్ గా ఎంత బాగుందో, నా వెనకాల అంతా చీకటే, నీ వెళ్తున్న వదిలి నా చీకటిలోకి రాకు ధరణి అంటారు. రియలీ స్టేట్ నిజంగా. అవును. అంటే ఆ డైలాగ్ లోనే మొత్తం ఆ కంటెంట్ ని, ఆ ఫీల్ ని తీసుకొచ్చేసారు అనిపించింది. జస్ట్ అంటే ఎంత కాంట్రాస్ట్నెస్ ఉంది ఈ క్యారెక్టర్స్ అండ్ బ్యాక్ డ్రాప్స్ మధ్య అనేది తెలిసిపోయేలాగా. రియలీ ఎంజాయ్డ్ ఇట్ and he was writing it. అంటే ఎంత కాదన్నా, because it's a love story, I think he really enjoyed it. Because ఎంత కాదన్నా ఒక కమర్షియల్ పాట్ బాయిలర్ తీసినప్పుడు పెద్ద రోజు చూస్తే ఎక్కడో అక్కడ కొన్ని పరిధులు ఉంటాయి, మనం రాయలేకపోవచ్చు. కానీ బికాస్ ఇట్స్ లవ్ స్టోరీ, ఐ థింక్ హీ హాస్ ఆల్ ద ఫ్రీడమ్ అండ్ నౌ ఐఎమ్ షూర్ హీ హ్యాడ్ ఫన్ రైటింగ్. ధరణి చెప్తే బాగుంటుంది డైలాగ్ ఏదన్నా. తెలుగు గుర్తుందా లేదా అని. తెలుగు బాగొచ్చు, చాలా బాగుంది తెలుగు. నాకు ధరణి అండ్ నా నాన్నతో దట్ డైలాగ్ when she's convincing him, the father, about paper boy. Okay. I think that entire monologue and telling him how he will take care of me and all that. నేను ఎక్కడ అడుగుతానో అని పెద్ద డైలాగ్ బాగుందని చెప్పి ఎలాగో అంత పెద్ద డైలాగ్ అడగలేను కదా. But then that even each and every dialogue in that has like lot of impact. Yes, I feel like when she says abbayilu nachitene premistaru, ammayilu nammithene premistaru. I was like, wow, that's actually very true kada. Yes, exactly. Yeah, it's very nice. Ante abbayilu nammara nammara kuda, but yeah, first is the trigger is like, okay, I like this girl kind of, and girls are like, I trust this guy. So yeah. సో ఇంతకీ ఏంటి, పేపర్ బాయ్ గా మీరు చెయ్యాలని అనుకున్నప్పుడు ఏదైనా హోంవర్క్ చేశారా? అంటే ఇంటికి వచ్చే పేపర్ బాయ్ వాళ్ళు ఎన్నింటికి వస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏమైనా అబ్జర్వ్ చేశారా? నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళారా? వెళ్ళాను బిఫోర్ ద షూటింగ్ స్టార్ట్. అంటే పెద్ద మెథడ్ యాక్టింగ్ ఏం కాదు కానీ, అంటే నేనేం నమ్ముతాను అంటే జస్ట్
నేను ఎందుకు అప్పుడు వాళ్ళని కలిసాను. ఎర్లీ మార్నింగ్ ఐ వోక్ అప్ అండ్ బిఫోర్ ద షూట్ 1 week I went every day and met them, spoke to them and I was observing them. ఒకవేళ నేను అంటే as Santosh, if I share my experiences with Ravi, నాకు కొన్ని సిమిలర్ ఎక్స్పీరియన్స్ ఉంటే రేపు నేను ట్రై చేయకుండానే తెలియకుండా ఒకవేళ నేను ఇప్పుడు ఒక డైలాగ్ కి రియాక్ట్ అయినా, ఒక డైలాగ్ చెప్పినా, ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చినా, ఇట్ కమ్స్ ఫ్రమ్ అ ప్లేస్ ఆఫ్ ఒథెంటిసిటీ. రైట్, అవును. దట్ ఈస్ ది ఓన్లీ కాన్సెప్ట్. నాట్ బికాజ్ ఐఎమ్ సమ్ డానియల్ డే లూయిస్, ఏదో పెద్ద మెథడ్ యాక్టింగ్ అని కాదు, కానీ జస్ట్ మై క్యూరియాసిటీ. సో ఆ రియాక్షన్ సంతోష్ లా కాకుండా రవిలా ఇమ్మీడియట్ గా రావాలంటే కొంచెం హోంవర్క్ కంపల్సరీ. కంపల్సరీ అని ఏం చెప్పను, కానీ ఇట్స్ అ లిటిల్ థింగ్ ఐ డిడ్ బికాజ్ ఐ వాంట్ టు హ్యావ్ ఫన్. I wanted to work for the guy. So you had fun ఇదంతా ఈ ప్రాసెస్ అంతా. కానీ రోడ్ ట్రిప్ లో మాత్రం సంతోష్ మాత్రమే కాదు, అందరూ పేపర్ బాయ్లు అయిపోయారు. వి జస్ట్ ఎంజాయ్డ్ దట్ వీడియో, తెలుసా? అందరు కూర్చుని పేపర్లు అన్ని సర్దుకుని ఇంటింటికి వెళ్ళి పేపర్లు వేయడం. సో హౌ వాస్ దాట్? ఐ థింక్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కదా రోడ్ ట్రిప్ కి. అమేజింగ్ రెస్పాన్స్ వి హాడ్. యా, సో మళ్ళీ సక్సెస్ ట్రిప్ కూడా ఆయన ప్లాన్ చేస్తున్నారు ప్రొడ్యూసర్ గారు. ఆల్రెడీ ఇప్పుడు వచ్చిన ఇంకా మాకు వచ్చిన రెస్పాన్స్ కు మాకు ఇంకా ఎనర్జీ వచ్చేసింది. అవునా? ఇంకా ఎనర్జీ వచ్చేసింది. బాగా మంచి ప్లాన్ చేస్తున్నాము, ఇంకా జనాల్లోకి బాగా వెళ్ళిపోతాం. నైస్. అండ్ సాంగ్స్ నిజంగా ఫస్ట్ నుంచి కూడా బొంబాయి పోదామా అల్టిమేట్, ఇది ఇంకెప్పటికీ అంటే మాస్ నంబర్స్ లో బాగా గుర్తొచ్చే పాట అది డెఫినెట్ గా. మనం వెళ్ళినప్పుడు ప్రభాస్ గారు చూసారు కదా, 3 times ప్లే చేయండి అని చెప్పి 3 times చేసి మీరు దీన్ని బాగా ప్రమోట్ చేయండి, ఈ సాంగ్ మీకు ఎక్కడికి వెళ్ళిపోతుంది, సినిమాని ఎక్కడికో తీసుకెళ్తుంది అని చెప్పేసి ఆయన చెప్పినప్పుడు నిజంగా వెరీ హ్యాపీ. వావ్. సో సక్సెస్ మీట్ లో నరసింహ గారు ఇస్ గోన్ డాన్స్ ఫర్ బొంబాయి పోదామా, ఇది ఫిక్స్ చేసుకుందాం. మీరు నా కొరియోగ్రాఫ్ చేస్తారా? ఇది పక్కా ఫిక్స్. వావ్, గ్రేట్. హి సెడ్ ఓకే. సంతోష్ సరదాగా పాట పాడొచ్చు కదా, బొంబాయి పోదాం. బీమ్స్ గారు ఎంత బాగా రాశారంటే, ట్యూన్ చేశారంటే ఎవరైనా పాడుకునేలాగా ఉంటది కదా. నేను పాడితే పాడిపోతాను. లేదు బాగా, నేను విన్నాను మీరు పాడడం. నేను ధరణిలోకే వెళ్ళిపోయా. అంటే ఇప్పుడిప్పుడే మళ్ళీ రియాగా కూడా నోటీస్ అవ్వాలని అనుకుంటున్నారు కదా, మళ్ళీ ఎందుకు లేదు. ఎనీవేస్ ఓకే ఫైన్, ఐ విల్ నాట్ ట్రబుల్ హిమ్. మీరు పాడండి ప్లీజ్. మంచి సింగర్. You will be trouble. What is wrong with you? No, then now I mean we have to do it together. Ayyo. Andar. Yeah. Okay, Riya, come on, you sing. Super. Sir, we gonna join it. You want lyrics? And what you lyrics? have? No. I mean, Mumbai pota, Raja Mumbai pota. We'll give chorus. Mumbai pota, Raja Mumbai pota. Next. Dubai enduk chicha ధూమ్ధామాలే తెచ్చా. Then? ముంబై ఎందుకు చిచ్చా బజార్లో పెడదాం రచ్చ. Chalo chalo veeraina. వీరన్న. వీర్. Oh, chalo veeraina chaliya జోడర bandi layauchu. Hey, she can actually sing so well. Just lyrics గుర్తులేదు అంతే. Yeah. కదా? లేదు నిజంగానే. What is your problem? Hey, at least we tried. Yeah. Thank you, Riya. Seriously. మీరు అమ్మాయిలతో యాక్చువల్ వచ్చేసి లవ్ సాంగ్స్ పాడారు, ఇన్ని సాంగ్స్ పెట్టుకోండి. మీకు ఇంకో పాట వినాలి. అది కదా. What? No. He wants you to sing one more love song. చిన్నపై కురిసింది. Chinukai kursi. Your No, I think Santosh expression చాలా ఇబ్బందిగా ఉంది. But then done for today. This much is okay. No, I was just kidding. You can please. No. కురిసింది. Which one is your favorite? Tell me. 4 songs are my favorite. ఐ థింక్ ఏమేలో లేడీస్ కు అసలు పిచ్చెక్కుతుంది బయట. లేడీస్ చాలా బాగుంది రెస్పాన్స్. అయితే లేడీస్ కు ఈ మొత్తం ఆల్ మూవీలో ఐ థింక్ ఏమేలో చాలా మంచి రెస్పాన్స్. అవును. అయితే అది పాడండి.
నిన్ను చూసినప్పుడే ఫీలింగ్ లేదు, కలిసినప్పుడే ఫీలింగ్ లేదు, తెలిసినప్పుడే పిలిచినప్పుడే ఫీలింగ్ లేదు. ఎదురొచ్చినప్పుడు I know only this one then. I think I'm in love with you. I think I'm in love with you. I think I'm in love with you. Nice, very nice. Song, yeah. And Chandrabose gari singing, we enjoyed a lot. And ఇప్పుడు ఎక్కడ విన్నా పాట బాగా వినిపిస్తుంది, ఆ టైటిల్ సాంగ్ ఫస్ట్ టైం సింగ్. అవును, అండ్ లిరిక్స్ ఎంత క్యాచీగా ఉన్నాయంటే that bicycle tune is so lovely. I love that tune. I love it. Yeah. And మీరు రోడ్ ట్రిప్ కి వెళ్ళి పేపర్ బాయ్ లాగా అందరు చేస్తుంటే అది బాగా కనెక్టింగ్ గా ఉంది. నిజంగానే కాళ్ళకి చక్రాలు కట్టుకుని పేపర్ వేసుకుని వెరీ నైస్. అండ్ మాకు ఏంటంటే సినిమాతో పాటు ఈ ప్రాసెస్ అంతా కూడా మాకు చాలా నచ్చింది. ద హోల్ బ్యాక్ డ్రాప్, ద ట్రీట్మెంట్, ఎవ్రీథింగ్ చాలా చాలా బాగుంది. అండ్ ఎస్, కమింగ్ టు సినిమాటోగ్రఫీ, సౌందరరాజన్ గారు, ఆయన గురించి మూవీలో ఎంత చెప్పినా తక్కువే. అవును, ప్రతి ఒక్కరు బయట చెప్పే మాటలు కాదు, మా టీంలో కానీ మేము కానీ వెరీ హ్యాపీ. ఆయన మూవీకి పిల్లర్ అనుకోవాలి ఇంకా, అంటే అలాంటి ఫోటోగ్రఫీ. అవును, నిజం. అంటే అంత విజువల్ ఫీస్ లా హాయిగా ప్లెజెంట్ గా వెళ్ళిపోతూ ఉంది అండ్ మంచి ఎమోషన్స్ క్యారీ చేశారు. అండ్ ఐ థింక్ వెరీ వెల్ ఎక్స్పీరియన్స్డ్ సినిమాటోగ్రాఫర్ కాబట్టి మీకు ఎలా అనిపించింది? నేను మొన్న నరసింహ గారికి చెప్పాను, సార్ సౌందర్య గారు బిర్లా లాంటి పెద్ద సినిమా చేశారు, తమిళ విజయ్ గారితో చేశారు, సంపత్ గారు ఆబ్వియస్లీ బిగ్ డైరెక్టర్, మీరు ఇంత ముందు పెద్ద సినిమా చేశారు సార్, సార్ మీరందరూ కలిసి పేపర్ బాయ్ చిన్న సినిమా చేశారు సార్, నేను రియా జయశంకర్ అండ్ టీమ్ మేము పేపర్ బాయ్ చాలా పెద్ద సినిమా చేశాను సార్ అని చెప్పాం. ఇట్స్ అ బిగ్ డీల్ ఫర్ us. ఆ బడ్జెట్ రూపంగానో వాళ్ళ పర్స్పెక్టివ్ లో చిన్న సినిమా అయి ఉండొచ్చు, కానీ మాకు మాత్రం చాలా పెద్ద సినిమా. సో we should forever be thankful to Narasimhan sir and everyone else. Yes. And even campaigning, promotions, everything large scale లో ప్లాన్ చేశారు. అసలు అందులో మాత్రం సీరియస్లీ ప్రొడ్యూసర్స్ అందరికి అప్రిషియేట్ చేయాల్సిందే. అరవింద్ గారు చెప్తున్నారు కదా మన ఫ్రీ రిలీజ్ లో, ఇది చిన్న సినిమా మీరు ఎప్పుడు అనుకోకూడదు, అందరికి చెప్తున్నారు కదా, ఇది ఒక మంచి పెద్ద సినిమా లాగానే చూడండి దీన్ని, ఎక్కడ విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా ఎక్కడ కూడా తగ్గకుండా చేశారు అని చెప్పేసి ఆయన అందరు చెప్పడం అనేది చాలా మంచిగా అనిపించింది. నిజంగా ఆయన బ్లెస్సింగ్స్ అనేది ఈ మూవీకి చాలా హెల్ప్ అయ్యాయి. అండ్ యూ ధరణి, వర్కింగ్ విత్ సౌందరరాజన్ గారు? Yeah, with working with Soundararajan Garu has been like it's been a learning and a complete pleasure. Like he totally got those brownie points to our film. I think like he took it to another level because of his visuals and entire presentation and treatment to the shots. And other than that, on personal level, he taught me a lot on set. I think he's been very patient with a newcomer like me. He's been even telling me how to be more favorable to camera, markings, lightings. Like personally came and taught me a lot. I think I had a wonderful experience. Wow. Yeah. And you looked so beautiful. And Majnu lo కొంతవరకే చూసాం మీ పర్ఫార్మెన్స్, అండ్ ఇందులో ఓకే రియా ఈ రేంజ్ లో పర్ఫార్మ్ చేయగలదు అనిపించేలా చేశారు. వండర్ఫుల్. నాకు కూడా learnings and acting wise enormous. Like I myself feel that transformation. సో యాక్చువల్ గా ఒక రైటర్ గా కథ రాసుకుని అదే పర్సన్ డైరెక్ట్ చేయడం అనేది ఒక ఎత్తు అయితే, సంపత్ గారు లాంటి రైటర్ రాసిన కథని ఇంకొక ఆయన అర్థం చేసుకుని ఆయన విజన్ ని పట్టుకుని డైరెక్ట్ చేయడం అనేది అసలు మామూలు విషయం కాదు. సో అది జయశంకర్ గారు ఎలా హ్యాండిల్ చేశారని అనుకుంటున్నారు? ఆయన విజన్ ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఐ థింక్ జయశంకర్ డిడ్ అ టెరిఫిక్ జాబ్. ఆల్ ఆఫ్ us are very proud of him. సంపత్ గారు ఉండేవారా సెట్స్ లో? లేదు. నో. కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ గివ్ టు ఆయన అక్కడ చేస్తున్నా కూడా మనసంతా అక్కడ ఉండేది అంతే. ఓ ఓకే ఓకే. మీకు ఏమైనా ఐడియా ఉందంటే వాళ్ళిద్దరి మధ్య అసలు కాన్వర్సేషన్ ఎలా ఉంటుంది, ఏం చెప్పేవారు, ఎలా ఎక్స్ప్లెయిన్ చేసేవారు అని సంపత్ గారు అండ్ జయశంకర్ గారు? అదే నరసింహ గారు ఎక్కడైనా ఉంటారు అనుకుంటా ఆ డిస్కషన్స్ లో. లేదు, యాక్చువల్ వచ్చేసి జయశంకర్ కు మన సంపత్ గారు ఇలా చెప్పి, అంటే ఏదైతే ఏ జాబ్ ఇచ్చారో కరెక్ట్ చేశారు జయశంకర్ గారు.
అసలు హౌ జయశంకర్ గారు కేమ్ ఆన్ బోర్డ్? He's worked with we've worked Sampath with గారితో ఇంత ముందే వర్క్ Oh, చేశారు. okay. And then obviously Jayashankar did a lot of short films before. Yeah. He did a great job in the YouTube zone. Oh. And His short films are Short film really wise, famous, very famous. Even in the road trip and all the young crowd, students, colleges, they knew him because of his short films. Right, so right. they were like, you short know, film మంచి famous yeah, అవును. very famous. ఓకే. అండ్ సంపత్ గారు మీకు ఏమైనా ఇన్పుట్స్ ఇచ్చేవారా మీ క్యారెక్టర్స్ ఆర్ పర్ఫార్మెన్సెస్ పరంగా? no, definitely అండి. I think schedule కి ఆయన because he wrote the characters. He interprets them in ఒక రకంగా చూస్తారు. So we should never go off the track because ఒక రైటర్ ని మోసం చేయకూడదు మనం. వాళ్ళు అనుకున్నారు, వాళ్ళు రాసుకున్నారు. సో వాళ్ళు చెప్పిన విజన్, వాళ్ళు ఇచ్చిన పరిధుల్లో ఆయన విజన్ ని ఆయన చేయాలి. దాట్స్ వాట్ ఇట్ వాజ్. రైట్ ఓకే. అండ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఒక హిలేరియస్ ట్రాక్ బిత్తిర్ సత్తి గారిది. థియేటర్స్ లో ఆ క్లాప్స్, ఆ రెస్పాన్స్ చూస్తుంటే నిజంగా సత్తికి ఇంత క్రేజ్ ఉందా? అవును. మేమే షాక్ అయిపోయాం అసలు నిజంగా. అంటే బ్రహ్మానందం గారిని కొన్ని సినిమాల్లో అలా ఫర్ ఎగ్జాంపుల్ రేస్ అలా చూసాం కదా, అంత మళ్ళీ బిత్తిర్ సత్తి చేస్తుంటే ఆ విజిల్స్ రావడం కానీ ఆ ఎంజాయ్మెంట్ కానీ ఆ రేంజ్ లో పండిందని చెప్పాలి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా బిత్తిర్ సత్తి ఫోటో పెట్టారు, ఆయనది బ్రహ్మానంద గారితో ఫోటో పెట్టారు. ఇక్కడ రేస్ గుర్రం, ఇక్కడ పేపర్ బాయ్ అని చెప్పేసి వాళ్ళిద్దరిని నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. ఆయనకి ఇచ్చిన ఆర్ఆర్ మీకు కూడా ఇవ్వలేదేమో కదా, ఓ రేంజ్ లో తీసుకెళ్లారు అసలు. మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఆన్ సెట్స్, యూనో ఆ మొత్తం ట్రాక్ కానీ ఆ సీన్స్ కానీ? We were laughing throughout. It was such fun, no? His actions. It was lovely. And ఆయన చెయ్యి మడత పెట్టడం కూడా ఇలా. Even Vidyu added so much to it. Vidyu was amazing. You know the chemistry between them. Vidyu, అవును, చాలా కెమిస్ట్రీ వాళ్ళిద్దరు చాలా వరకు. అవును outstanding it was. Off camera kuda they were calling each other baby, you know. అవునా? They were so good. They gelled really well. కామెడీ కూడా చాలా మంచి వర్క్ ఉంటాయి. అవును ఇక్కడ మన RX లక్ష్మణ్, జబర్దస్త్ రాజమౌళి గారు, బిత్తిర్ సత్తి గారు, విద్యుత్ లేఖ, జయప్రకాష్ రెడ్డి, మంచి కామెడీ కూడా చాలా మంచి వర్క్ ఉంటాయి మూవీలో. అవును. సో ఓవరాల్ గా అన్ని ఎలిమెంట్స్ సినిమాలో, అంటే లవ్ స్టోరీకి ఏవైతే హెల్ప్ చేయాలో అన్ని ఉన్నాయి ఈ సినిమాలో. అండ్ మెయిన్ గా కొన్ని సీన్స్ అయితే చాలా మంచి అప్లాజ్ వస్తుంది. అంటే ఇంటర్వెల్ సీన్, ఎస్పెషల్లీ ఇంటర్వెల్ సీన్ చాలా నచ్చింది అందరికి. అండ్ అక్కడ బాగా కనెక్ట్ అయిపోయారు కూడా మీ ఇద్దరు క్యారెక్టర్స్ కి. సో మీకు ఏదైనా కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి కానీ యూనో ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేసిన సీన్స్ ఏమైనా ఉన్నాయి అలాగా? చినుకై కురుస్తుంది సాంగ్ రోజుకు 2 ట్యాంకర్ వాటర్ నా మీదే ఉండేది కాబట్టి ఎవరు స్నానం చేయలేదు అసలు. అది నరకం అండి. అంటే ఎంత అందంగా కనిపిస్తుందో స్క్రీన్ మీద, అంత టార్చర్ మా అందరికి షూట్ అంటే ఇష్టంగా చేసింది కదా సంతోష్, ఏమి ఉండదు అసలు అనం. ఈ లెక్కని వర్షం టైంలో ఎంత కష్టపడి ఉంటారు. By the third day of the shoot, he was shivering and had fever and all. But ఒక్కసారి అవుట్పుట్ చూసిన తర్వాత ఒకసారి అవన్నీ ఎగిరిపోతాయండి. ఒకసారి అవుట్పుట్ చూసిన తర్వాత పర్లేదు, ఇంకోసారి తడవ కూడా తడుస్తా అనిపించింది. అంత బాగుంటది అవుట్పుట్. సో హార్డ్ వర్క్ పేడ్ ఆఫ్. ఆ విజువల్ చూస్తుంటే జైలు షాక్. అవును, చాలా బాగుంది. సంతోష్ okay kada? Kerala episode super kada? Yeah, super. Absolutely. That song is, I think, one of the best in the album. And for you, Riya? For me, I think the most challenging task was costume trials. ఎందుకలా? Endless costume trials we had. I think so. అంటే ధరణి ఎలా ఉండాలి అని చూసుకోవడానికి. Okay. Lot of it we did. I think so. And even Rain song I had some difficulty, not as much as he had, but Nakura same. And what difficulty you had, man? The same, the Rain and opening of the eyes and all that. Why?
And the opening of the eyes, you can even see it in the film. Actually, It's the like, last one, yeah, it's not looking good, but then yeah, I had great difficulty in opening the eyes and జనరల్లీ రెయిన్ అంటే అమ్మాయిలు కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఇలాగా ఎక్కువ తడిపేశారని, ఇక్కడ రివర్స్ లో జరిగింది. Yeah. కష్టాలు తెలిసాయి అనమాట. ఫస్ట్ టైం ఒక మెయిల్ లీడ్ మీద రెయిన్ సాంగ్. రెయిన్ సాంగ్. ఓకే, సో ఫైనల్లీ నిజంగా మొత్తం సాంగ్స్, సినిమాటోగ్రఫీ, డైలాగ్స్ అండ్ ద బేసిక్ ఫీల్ ఆఫ్ ద మూవీ చాలా చాలా బాగుంది. అందుకనే వర్డ్ ఆఫ్ మౌత్ ఈ సినిమాకి ఎక్కువగా హెల్ప్ అవుతుంది ఈ రోజు. చూసిన ప్రతి ఒక్క షోకి మౌత్ టాక్ ఇస్ చాలా మంచి టాక్ వస్తుంది. Getting better and better. అవును, యా. సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ముగ్గురికి కూడా. you. ఇంకా ఇంకా వీకెండ్ జన్మాష్టమి ఇంకా హాలిడేస్ కూడా ఉన్నాయి కాబట్టి హ్యాపీగా అందరు ఫ్యామిలీస్తో పాటు థియేటర్కి వెళ్ళే ఛాన్స్ కూడా ఎక్కువ దొరికింది పేపర్ బాయ్కి. సో ఐ హోప్ అందరూ థియేటర్స్కి వెళ్ళి పేపర్ బాయ్ మూవీని ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. ఐ థింక్ ఈ మాటలు వీళ్ళ నోట్లోంచి వింటే ఇంకా బాగుంటుంది కాబట్టి. సార్ నరసింహ గారు, ఒక్కసారి డైరెక్ట్గా ఆడియన్స్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే. థ్యాంక్ యూ అండి. ఈ మూవీ చాలా పెద్ద హిట్ చేశారు. మేము అనుకున్న దానికంటే చాలా పెద్ద హిట్ చేశారు. చిన్న సినిమా ఏదైతే అని మేము అందరూ బయట అనుకుంటున్నారో, చిన్న సినిమా కాదు ఇది పెద్ద సినిమా అని చెప్పేసి ప్రేక్షకులు నిరూపించారు. వెరీ వెరీ థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది. మీ అందరికి చాలా చాలా పెద్ద థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ సో ఫార్, అండ్ ఫర్ హూఎవర్ hasn't seen the movie, please go చూడండి థియేటర్స్ లో, అండ్ థ్యాంక్ యూ సో మచ్. సినిమా గురించి ముందే చెప్పేసాం, అండ్ కానీ ఇప్పుడు ఓన్లీ థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను ఆడియన్స్ కి. మనస్ఫూర్తిగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. Thank వాట్ యు you. గివెన్ us. Yes, థ్యాంక్ యూ సో మచ్ thank ముగ్గురికి. you so much.